వెల్కమ్ టు అవర్ ఛానల్. సో షాకింగ్ అండ్ షేకింగ్ ఎలిమినేషన్ జరిగిందండి. సో ఇద్దరు ఏవిస్ అయితే తయారయ్యాయి, శ్రీనివాస్ అండ్ అలాగే రమ్య. సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రమ్య ఎలిమినేటెడ్ అని తెలుస్తుంది. ఎందుకంటే ఆ ఏవిస్ అవన్నీ రెడీ అయ్యాయి, మళ్ళీ ఓటింగ్ కూడా ఆమెకి తక్కువ వచ్చింది. ఇంకొక రీజన్ ఏంటంటే తనుజాకి ఎదురెళ్ళింది, అదొకటి. సో ఆమె ఫ్యాన్స్ అంతా గట్టిగా బ్యాక్ ఫైర్ అయిపోయి ఇంకా అవన్నీ వీడియోస్ ప్లే చేయడం, అలాగే రీతుకి డిమాన్కి మధ్యలో వచ్చేసి ఇంకా తిను నేనున్నా అన్నట్టుగా ఉండడం చాలా మందికి నచ్చలేదు. మళ్ళీ ఈమె పైన కూడా ఒక పికిల్స్ది కొంచెం నెగిటివిటీ ఉంది, అది కూడా కొంతవరకు కారణం కావచ్చు. సో దీనికైతే అసలు ఓటింగ్ పర్లేదు. పాపం వాళ్ళు చాలా ప్రయత్నం చేసిర్రు అక్క చెల్లెళ్ళు, బట్ ఓటింగ్ అయితే పర్లేదు. నేను అనుకున్నాను కంటెంట్ ప్రకారం ఉంచుతారేమో, సాయిని ఎలిమినేట్ చేస్తారేమో అనుకున్నాను. బట్ ఏంటో ఏమో ఇంకెలాగో రీఎంట్రీస్ చాలా వస్తున్నాయి కదా, ఓటింగ్ ప్రకారం తీసేద్దామని తీసేసినట్టున్నారు. ఆల్రెడీ శ్రీజ విషయంలోనే చాలా అన్ఫేర్ జరిగిందని చెప్పేసి ఇది కూడా ఒక మెయిన్ రీజన్ అయి ఉండొచ్చు. సో మొత్తానికైతే పాపం రమ్య మోక్ష ఎలిమినేటెడ్. ఏదో సాధిద్దాం, ఏదో ఎదురెళ్దామా అన్నట్టుగా వచ్చింది. తన మంచి పేరు తెచ్చుకుందామని వస్తే అది కాస్త ఇలా అయిపోయింది. సో బాధ అనిపిస్తుంది. సో సాయి ఇంకా రమ్యలో మేబీ ఏమైనా ఇమ్యూనిటీ ఏమైనా వాడుకోమన్నారేమో తెలియదు. సాయిని చెప్పలేము, ఏదైనా జరిగి ఉండొచ్చు. ఇమ్యూనిటీ వాడుకోమన్నారేమో, వాడుకొని అన్నాడు. మరి ఇప్పుడు వాడుకుంటామని మేబీ ఏమైనా ఆప్షన్ ఇచ్చి ఉండొచ్చేమో. దానివల్ల మళ్ళీ ఎలా ఓటింగ్ ప్రకారం కూడా రమ్యకి తక్కువ ఉంది. అబ్బా రమ్యనే వెళ్ళిపోతుంది, ఇంకా రాము అయితే సేఫ్ అయిపోయాడు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కష్టంగా లైక్ చేయండి, ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి, కావాలంటే అది కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.